Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా మహాసహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన సనాతన ధర్మం గురించి ఇప్పుడు మనం ఏదైతే రకరకాలుగా వింటున్నామో అసలు ఏంటి సనాతన ధర్మం, గురుగారి మాటల్లో క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో మనం రోజువారీ చేసే కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, మనం మోక్షాన్ని పొందాలన్నా, మంచి మార్గంలో వెళ్ళాలన్నా ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, గోవు అన్నారు కదా, మాంసాహారం. ఇప్పుడు మాంసాహారం తినకూడదు అని చెప్పి అంటుంటారు, కానీ ఏ శాస్త్రంలో తినకూడదని లేదు, ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క దానికి అలా డిసైడ్ చేయబడింది, తిన్నా తప్పు లేదు అని. కానీ కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది, ఆధ్యాత్మికంగా చాలా చక్కగా దగ్గరగా ఉంటారు ఆధ్యాత్మిక భావనకి, కానీ మేము మాంసాహారం తింటున్నాము, మరి మాకు వాళ్ళకి తేడా ఉందా, వాళ్ళు చేసే పూజలు ఫలిస్తాయేమో, మా పూజలు ఫలించవేమో, మా సైడ్ నుంచి ఒక్క లోపం ఉందేమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఏమైనా ఉంటుందంటారా? రెండు చెప్పారండి ఇక్కడ. తినగలిగితే సాత్వికాహారం తిని అర్చన చేయండి, అదేం కాదనండల్లా. కానీ అందరూ తినలేరు. చిన్నప్పటి నుంచి వారి వారి యొక్క వంశాచారాలు ఏవో. నువ్వు ఏమి తింటున్నది పరమాత్మునికి సమర్పిస్తే ఏ దోషము రాదు. ఏ పూర్వకాలంలో మరి అడవుల్లో పోయేవాళ్ళు లేరు, వాళ్ళు నిరంతరం శివనామస్మరణం చేసి తిన్నారు కాబట్టి వాళ్ళకి దోషం లేదు. వాళ్ళు అంత భక్తి పరాకాష్ఠకి వెళ్ళాలి. తర్వాత జపతపాలు చేసే కాలంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు కార్తీక మాసమనో లేకపోతే ఒక యజ్ఞం చేశారు, ఓ శివరాత్రును, అటువంటిప్పుడు మాత్రం ఆహార నియమం పాటించండి. మిగతా రోజుల్లో నేనైతే శాకాహారిని కాబట్టి శాకాహారం తినండి అని మీకు సలహా ఇస్తాను, అది వేరే విషయం. కానీ అలవాటు మానలేనటువంటి వాడు అది మానేయద్దు. వాడు తింటూ కూడా పరమాత్మను అర్చించండి, అర్చించి కూడా తరించవచ్చు. సందేహం లేకుండా భగవంతుడికి ఇవేం అక్కర్లా. కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం మీ మీద రుద్దనం. అడవుల్లో ఎంతోమంది పోయేవాళ్ళు అలా చేసి తరించారు. భక్త కన్నప్ప ఉన్నాడు, మాంసము పెట్టాడు, కన్ను కూడా ఇచ్చాడు. నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి. కన్నప్పని నువ్వు ఆదర్శంగా తీసుకున్నప్పుడు పందిని కొట్టి మాంసం నైవేద్యం పెట్టాడు శివుడికి. రేపు పొద్దున శివుడికి కష్టం వస్తే కన్ను కూడా తీశాడు. నువ్వు కూడా ఉపాసన చేస్తున్నప్పుడు అంత స్థాయి భక్తుడు. అదే నేను కోరేది. కానీ మన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకు. హలాల్ అనే పేరుతో ఉన్నటువంటి అపవిత్ర ఆహారం తినకుండా నీకు తినాలనిపిస్తే ఏ అమ్మవారి దగ్గర చేసుకుని నీ భోజనం నువ్వు చెయ్యి, అంతే. అమ్మవారి దగ్గర అంటే అది బలి ఇవ్వటమే. ఆ బలిచ్చుకుని ఇప్పుడు ఎలాగోడు మాండవు. అవును, బయట ఎక్కడో బదులు ఇది అమ్మవారికి సమర్పణ చేసి తింటే కొంత నయ్యం కదా. అది ఏదైనా భగవంతునికి నివేదన చేస్తే అపవిత్రాహారం కూడా పవిత్రాహారం అవుతుంది కనుక అందుకని మన పెద్దలు అలా చెప్పారు. ఓకే ఓకే గురుగారు, ఇందాక మీరు అన్నారు రామ రామ అని చెప్పి ఒక పాట కూడా. అయితే మన పెద్దవాళ్ళు కూడా ఇంతకుముందు కాలంలో, ఇంతకుముందు ఏంటి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు పడుకునేటప్పుడు లేసేటప్పుడు రామకృష్ణ రామకృష్ణ అని తలుస్తూనే ఉంటారు. నిజంగా రాముణ్ణి కృష్ణుణ్ణి తలవాలంటారా? ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు తలుచుకోవచ్చు అంటారా? ఏదో ఒక భగవన్నమ్మా. శివ శివ అని వాళ్ళు లేరు, హరహర మహాదేవ, కొంతమంది పురమహాదేవ మహాదేవ అనేవారు. అంటే ఎక్కువగా రాముణ్ణి కృష్ణుని ఎందుకు తలుచుకుంటామంటే ఇద్దరు అవతారమూర్తులే, శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య అవతారాలు. అందులో రాముడు మర్యాదా పురుషోత్తముడు. రామనామస్మరణం వల్ల రాముడు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. ఏకపత్ని వ్రతత్వము, మాటంటే నిలబెట్టుకోవడము, శరణన్న వాళ్ళని రక్షించడము, టీవీగా రాజుగా పరిపాలించటము, ఎక్కడ పడితే అక్కడ పిచ్చివాగుడు వాక్కుండా గంభీరంగా పలకడము, ఇవన్నీ రాముడి లక్షణాలు. కాబట్టి రామనామస్మరణ వల్ల అవి నేర్చుకో. ఇక కృష్ణుడు సంపూర్ణ అవతారం. అది ఏ తే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు 22 అవతారాలు ఎత్తినట్టుగా భాగవతంలో ఉంది. ఆ 22 అవతారాల్లో 21 అంశావతారాలు, ఒక్క కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. ఆ పరిపూర్ణ అవతారంలో ఆయన చూపించిన మహిమలు ఇంకెవరూ చూపించలేదు. అన్నిటికీ మించి జగద్గురు ఆయన. భగవద్గీత మనకు అందించిన గురువు అండి ఆయన. ఇక గురువు అనే శబ్దంలో జగద్గురువు మొట్టమొదట ఆయనే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ఆయననే మనం జగద్గురువుగా కొలుస్తున్నాం. కాబట్టి అంతటి జగద్గురుడి నామాన్ని తలుచుకోవాలి. అందుకని రామ కృష్ణ అనుకుంటే అవతారములలో ఉన్న విశిష్ట లక్షణములు మనకి తెలుస్తాయి, ఆ కథలు తెలుస్తాయి. తద్వారా వాళ్ళలాగా మనం మారడానికి ప్రయత్నిస్తాం. పైగా ఈ నామములు ఇంకా తొందరగా రక్షిస్తాయి.
రామనామానికి కృష్ణనామానికి ఉన్న శక్తి ఇంకంతా ఇంత కాదు. అనుభవించిన వాడికి తెలుస్తుంది. నేను తింటున్నా, తిరుగుతున్నా, నిద్రపోతున్నా కూడా లోపల లోపల ఆ నామం సాగుతూ ఉంటుంది. అలా సాగినప్పుడల్లా ఏదో తెలియని అలౌకిక ఆనందం పొందుతాను. అమ్మ, నాకు నిజంగా రాముడు కృష్ణుడు రెండింటి గురించి ఎన్నో పురాణాలు చెప్పినా అసలు కృష్ణావతారం, ఆ కృష్ణుడి యొక్క లక్షణాలు తెలుసుకుంటే ఎంత ఉత్సాహం కలుగుతుందో తెలుసునా. భాగవతాన్ని ఇప్పటి వరకు 371 సప్తాహాలు చేశాను. సప్తాహం అంటే తెలుసు కదా, 7 రోజుల పాటు భాగవతాన్ని పారాయణం ప్రవచనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు 371వ పారాయణ కింద జరుగుతుంది మీరు వచ్చే సమయానికి. ఇప్పుడు అలా 371 అంటే నా జీవితంలో ఎన్ని రోజులు గడిపుంటానో ఆలోచించండి. సంవత్సరానికి 52 ఎన్ని వారాలు మినిమం అనుకుందాం కనీసం. 371 అంటే నేను కనీసం ఒక 6-7 సంవత్సరములు దానికే వెచ్చించాను అనమాట. ఇందులో సప్తాహాలకి పురాణాలు పక్కన పెట్టండి అనమాట. అందులో నిత్యం కృష్ణుడిని తలుచుకోకుండా, కృష్ణుడి పాట పాడకుండా ఉండను. అందుకని మన పెద్దలు ఏమన్నారన్నమాట, అలా అనుకోమన్నారు. ఈ రామకృష్ణ అనుకోవడమే కాకుండా అప్పుడు పాటలు కూడా పాడుకుంటే అసలు ఆ గానం వల్ల తొందరగా తరిస్తాం. కలియుగంలో కలవు సంకీర్తనాత్ ముక్తి. ఈ కలియుగంలో సంకీర్తన చేస్తే తొందరగా మోక్షం వస్తుంది. అందుకే మా భక్తుల చేత ఎప్పుడు నేను ఎన్నో కృష్ణ గీతాలు పాడించాను అనమాట. నాకు బాగా ఇష్టమైనది సింధు భైరవి రాగంలో శ్రీకృష్ణుడి పాట ఒకటి ఉన్నది. అది ఘంటసాల వారు ట్యూన్ చేశారు, సముద్రాల వారు రాశారు, సుశీల పాడింది. సినిమా వినాయక చవితి. సినిమా వినాయక చవితి కానీ అందులో కృష్ణుడు అనమాట. ఎంత గొప్ప పాట అండి. మ్యూజిక్ కూడా ఘంటసాలది. ఇంకా అలాంటి మనిషి ఇంకెక్కడ పుట్టాడు ఈ ప్రపంచంలో. నాకు ఆయన మీద ఉన్నంత వెర్రి పెచ్చ భక్తి ఇంకెవరి మీద ఉండదు. కారణం ఆయన జన్మ నాకు తెలుసు. ఆయన తర్వాత ఎవడైనా అలాంటి పాటగాడు మళ్ళీ పుట్టాడు గాయకుడు అంటే. ఒక 2 లైన్లు పాడండి గురుగారు. నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెరనమ్మితిరా దేవా ప్రేమావతారా, నిన్ను నెరనమ్మితిరా. మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా, నీ పద చింతన మీరిన మాత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు, మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా, మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా దేవా ప్రేమావతారా, నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా. అద్భుతంగా పాడారు గురుగారు. నిజంగా ఈ పాట వింటుంటే స్వామివారి గురించి ఎంత చక్కగా వర్ణించారనేది చాలా చక్కగా అర్థమవుతోంది.
అందువల్ల వీలున్నంత వరకు రామకృష్ణ అనుకుంటే హాయిగా సుఖంగా అంతే ఈ లోకంలో గడుపుతాం, అక్కడ గడుపుతాం. అదే నా విజయ రహస్యం. మీరు నిజంగా మొత్తం భగవంతుడి పైన ఆ ప్రేమ అదంతా కూడా అర్థమైపోతుంది మీరు పాడుతుంటే కళ్ళల్లో. చాలా చక్కగా పాడారు గురువుగారు.